ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 58వ అధ్యాయాన్ని చదువుకుందాం. అధికారులారా, మీరు నిజంగా న్యాయంతో మాట్లాడతారా? మనుషులారా, మీరు నిజాయితీతో తీర్పు తీరుస్తారా? అలా చేయరు. హృదయంలో చెడుగు కల్పిస్తారు. ఈ దేశంలో కూడా మీరు చేజేతుల దౌర్జన్యాన్ని తూచి మరీ చెల్లిస్తున్నారు. దుర్మార్గులు పుట్టుకతోనే విపరీత బుద్ధులు. పుట్టిన వెంటనే అబద్ధాలాడుతూ దారి తప్పిపోతారు. నాగుపాము విషం లాంటి విషం వాళ్లకు ఉంది. వీళ్ళు చెవులు మూసుకున్న చెవిటి పాము వంటి వాళ్ళు. మాంత్రికులు నేర్పుగా ప్రయోగించిన మంత్రాలు వినని పాములాగా ఉన్నారు. దేవా, వాళ్ళ నోటి పళ్ళు ఊడగొట్టు. యెహోవా, ఈ సింహాల కోరలను ఊడబెరుకు. పారే నీటిలాగా వాళ్ళు కరిగిపోతారుగాక. వాళ్ళు బాణం వేస్తే అది ముక్కలు చెక్కలైపోతుందిగాక. నడిచిపోతూ కరిగిపోయే నత్తలాగా వాళ్ళు ఉండాలి. వాళ్ళు పొద్దును ఎన్నడూ చూడని గర్భస్రావంలాగా కావాలి. ముండ్ల కంపతో చేసిన మంటల సెగ మీ కుండలకు తగలక ముందే వాటిలోది ఉడికినా ఉడకకపోయినా దేవుడు దానిని సుడిగాలితో ఎగరగొట్టివేస్తాడు. ఆ ప్రతిక్రియను చూసి న్యాయవంతులు సంతోషిస్తారు. దుర్మార్గుల రక్తంలో వారు కాళ్ళు కడుక్కుంటారు. మనుషులు ఇది చూసి ఇలా అంటారు, న్యాయవంతులకు బహుమానం తప్పక ఉంటుంది. ఖండితంగా ఈ లోకంలో న్యాయం చేకూర్చే దేవుడు ఉన్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.